శతకోటి స్తోత్రం. ఈశ్వరక్షణా శతకోటి స్తోత్రం. జీవనదాతా శతకోటి స్తోత్రం. జీవనదాతా శతకోటి స్తోత్రం. ఈశ్వరక్షణా కోటి కోటి స్తోత్రం. ఈశ్వరక్షణా కోటి కోటి స్తోత్రం. జీవనదాతా శతకోటి స్తోత్రం. జీవనదాతా శతకోటి స్తోత్రం. యేసు భజించి పూజించి ఆరాధించెదను. యేసు భజించి పూజించి ఆరాధించెదను. నా సమస్తము అర్పించి ఆరాధించెదను. నా సర్వము అర్పించి ఆరాధించెదను. యేసు ఆరాధించెదను. ఆరాధించెదను. ఈశ్వరక్షణా శతకోటి స్తోత్రం. ఈశ్వరక్షణా శతకోటి స్తోత్రం. జీవనదాతా శతకోటి స్తోత్రం. జీవనదాతా శతకోటి స్తోత్రం. പരിശുദ്ധ പരമ ദിവ്യ സുപ്രഭാതമുനക്ക് പരിശുദ്ധ പരമ ദിവ്യ സുപ്രഭാതമുനക്ക് പരിശുദ്ധ പരമ ദിവ്യ സുപ്രഭാതമുനക്ക് ഹല്ലേലൂയ ഹല്ലേലൂയ അബ്ബാദാത്രേ യേശുനാമములో మమ్మల్ని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలోనికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకే వందనము. ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని మాలోనికి, మా కుటుంబంలోనికి, మా సంస్థలోనికి మీ పవిత్ర ఆత్మను అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సుప్రభాతమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సుప్రభాతమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సుప్రభాతమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 18 నుండి దైవ వచనములు. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వడలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా ఆ పిశాచమును మేమెలా పారద్రోలేకపోయితిమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగించినంత విశ్వాసము మీకుండిన ఈ పర్వతముతో నీవిక్కడి నుండి తొలగిపోము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. నీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని మీతో వక్కాణించుచున్నాను. అయినా ఇట్టి దానిని ప్రార్థనతో ఉపవాసంతో తప్ప మరియు ఏ విధమును వెడలవట సాఖ్యము కాదు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజు ఈ ఆరాధనలో కొంతసేపు మనము
ధ్యానం చేయబోచున్న వాక్యము మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 20-22 వాక్యములే. మత్తయి రాసిన సువార్తలో మనం చూస్తుంటే 17వ అధ్యాయం మొట్టమొదటిగా ఉన్న వివరణాలు ఏమనగా, యేసు ప్రభువు ఇదిగో తాబోరు కొండలో తనకి ప్రియమైనటువంటి 3 శిష్యులతో తనలోని మహిమను, దైవ మహిమను బయలుపరుస్తున్నాడు. అప్పుడు ఆ శిష్యులు యేసు ప్రభువుతో చెప్పిన మాట ఏమి, మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇంకా మనకు భౌతికമായ ఆ క్రిందకి వెళ్ళాల్సిన పని లేదు, ఇది చాలయ్యా, ఇది చాలునయ్యా, ఏ సాన్నిధ్యం చాలునయ్యా. ఇప్పుడు యేసు ప్రభువు అట్లా ఏమీ పట్టింపు లేకుండా మళ్ళా మానవ సమస్యలోని, మానవ జీవితంలోని సమస్యలోని మనం వెళ్ళాలి, అక్కడే దేవుని యొక్క మహిమ మన జీవితం ద్వారా తెలియచేయాలి అని చెప్పుకుంటూ ఆ యేసు ప్రభువునిగో ఆ క్రింద గుమిగూడిన ప్రజల దగ్గరికి వస్తున్నాం. అప్పుడే ఒక తండ్రి తన కుమారుని శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చి, ఇగో నా కుమారుడు విపరీతమైన పైశాచికమును పట్టి ఉంటుంది, మీ ఒక్కసారి ప్రార్థన చెయ్యండి అని అన్నప్పుడు ఆ శిష్యులకు సాధ్యమే కాదు. అప్పుడు తండ్రి మళ్ళా వీరిని శపించి, వీరు ఎటువంటి మనుషులని చెప్పుకొని వెళ్ళలేదండి. తర్వాత ఏం చేశారు, యేసయ్య వచ్చేంత వరకు ఆ యేసయ్య దగ్గరికి ఆ శిష్యులు ఈ పిశాచము పట్టింపబడినటువంటి వ్యక్తిని అశుద్ధాత్మతో ఆ పవిత్రుడు దుష్టాత్మ ఉన్నటువంటి బాలుడిని తీసుకొని వెళుతున్నారు. అప్పుడు యేసు ప్రభువు ఆ శిష్యుల అవిశ్వాసాన్ని గద్దించి, ఇదిగో నేను ఎంతకాలం మీతో ఉన్నారు, పృష్ఠులైన మీరు దేవుని యొక్క మహిమలు లేని వాడు, దేవుని కృప లేని వాడు. తర్వాత యేసయ్య 18వ వాక్యములో మనం చూస్తున్నాం, 17-18లో యేసు పిశాచములను గద్దింపగా అది వడలిపోయింది. ఆ గడిలో నుండి ఆ బాలుడు స్వస్థగా పొందుతాడు. చూడండి, తర్వాత మనం చూస్తున్నాం మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యం ఒకసారి చూస్తాం. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణం. ఆవగించినంత విశ్వాసము మీకు ఉండిన ఎడల ఈ పర్వతముతో నీవిక్కడి నుండి తొలగును అని పలికినచు అది అప్పుడే తొలగిపోవును. చూడండి, దీనికి కారణం ఆవగించిన విశ్వాసం. మీకు ఆవగించిన విశ్వాసం ఉండిన ఈ పర్వతములపై ఇక్కడి నుంచి తొలగిపోము అని పలికినచు అప్పుడే తొలగిపోను. అప్పుడే మేము తొలగిపోను. విశ్వాసం అని మన జీవితంలో అత్యవసరం. ఏ జీవితం అయితే విశ్వాసం వరమే ప్రతి కార్యానికి మొదటి బిడ్డలారా. మన వృద్ధ జీవితం అయితే, సన్యాస జీవితం అయితే, దాంపత్య కుటుంబ జీవితం కనిపించిన వాళ్ళైతే, ఏకస్థ జీవితం కనిపించిన వాళ్ళైతే, ఈ ప్రపంచంలో విశ్వాసం వరంతోనే మనం ప్రతి కార్యాలు చేయాలి. ఈ విశ్వాసమైన వరము మనలో ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అంటున్నారు, తన బిడ్డలైన మనకి. ఆ మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యం ఒకసారి చూస్తాం. ఆయనను ఇటు దానిని ప్రార్థనతోనూ ఉపాసనతోనూ తప్ప మరి ఏ విధమునను వడలకొట్ట కార్యము కాదు అనెను. చూడండి, ప్రార్థనతోనూ ఉపవాసముతోనే విశ్వాసన వరము అనుదినం పెంచుటానికి సాధ్యమయ్యేది. అలాగ మీరు పెంచినప్పుడు ఇటువంటి దయ్యాన్ని వెడలగొట్టడానికి మీకు సాధ్యమవుతుంది అని ప్రభువు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రియులారా, విశ్వాసమైన వరం మనం ఉండాలంటే మనం కాచుకొని ఉండటమే. లేకపోతే ఏ ఒక నిరీక్షణ. పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యంలో 3-4 వాక్యం మనం ఒకసారి చూస్తాం.
అంతేకాదు మన బాధలలో కూడా మనము అతిశయించుదము. ఎలైనా కష్టములు ఓర్పును, ఓర్పు సజ్జీలములు, సజ్జీలము నిరీక్షణను కలిగించును. చూడండి, కష్టములు బాధలన్నింటి మన జీవితంలో వచ్చినప్పుడు ఓర్పుతో ఉండి సజ్జలుగా నిలకడగా ఉండాలంటే నిరీక్షణ విశ్వాసమైన కార్యం మనం నిరీక్షించాలి. ఆ నిరీక్షించేది మనకి నిరాశ కలుగదు. అది రోమిలకు రాసిన పత్రిక 5వ వాక్యంలో తెలియచేసేది 5:5. ఆ నిరీక్షణ మనకు నిరాశను కలిగినదు. ఏలైనా దేవుడు దానముగా మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. ఆ ప్రభు దానముగా మన పవిత్రాత్మ ద్వారా ఆ దేవుని యొక్క ప్రేమ, ఈ నిరీక్షణలో దేవుని ప్రేమ నింపబడుతుంది. అప్పుడు మన ఈ నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? మన కష్టమైన జీవితంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఆ పత్రిక 12వ అధ్యాయం 9-10వ వాక్యం ఒకసారి చూస్తా. ఆ కష్టాల గురించి పౌలు గారు చెప్పటం ఏమనగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని. చూడండి, బలహీనమైన సమయంలో దేవుని శక్తి నాకు బలపడుతుంది. నాకు దేవుని కృప చాలు. ఈ కష్ట జీవితంలో దేవుని కృప, ఏ అడ్డస్సులో జీవించినప్పుడు కూడా దేవుని కృపావరం ఉండాలి. ఆ విశ్వాసం అనుదినం పొందాలని కృపావరం మనకు కావాలి. అది మనలో బలహీనతలో వస్తుంది. ఇంకా చదువు. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండ నిమిత్తము విశ్వాసముగా నా బలహీనత యందు నేను గర్వింతును. క్రీస్తు కొరకై బలహీనతలు, అవమానములు, కష్టములు, క్రీస్తు కొరకు నేను అవమానములు, కష్టములు, సహనములు, ఓర్పులు సహించినప్పుడు ఇంకా చదువు. నాకు తృప్తిని, నాకు అప్పుడు సంతోషం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది. ఇంకా ఏలైనా నేను ఎప్పుడు బలహీనతుడునో అప్పుడే బలవంతుడును. నేను బలహీనుడైనప్పుడే నేను బలవంతుడుగా మారుతున్నా. ఎందుకని? దేవుని యొక్క శక్తి నాలో ఉన్నది. కుడి చేయి పైకెత్తి. క్రీస్తు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొన్న బలమును నాకున్నది. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా. శిరాపుత్రుడు యేసుగాని గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యములో ప్రభు తెలియచేసేమేమి? అది యేసు ప్రభు, ఇదిగో దైవ భీతి గలవాడు, ప్రభువునకు దైవ భీతి గలవాడు, ప్రభువును నమ్ముడు, మీరు అప్పుడు బహుమతిని పొందుదురు. దైవ భీతి మనకు రావటానికి దైవ విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసం అని వరం ఎలా ఉంటుంది? నిరీక్షణ ద్వారా. నిరీక్షణ ఎక్కడ జరుగుతుంది? అనుదిన జీవితంలో కాయ కష్టములతోని, సహనములు, ఓర్పు, బాధలు, ఈ కుట్టిలన్నిటి వచ్చిన అవమానాలు, నిందనలు, రోగాలు వచ్చినప్పుడు అది దాని అవతల దేవుని యొక్క శక్తి ఉంది. కృప కోసం మనం ఇది సంతోషపూర్వకంగా అనుభవించాలి. ఆ సంతోషపూర్వకంగా అనుభవించడానికి నా శక్తి పవిత్రాత్మ శక్తి. చూడండి, లూకా సువార్తలో 1వ అధ్యాయం 28వ వాక్యములో మనం చూస్తుంటే దైవదూత మరియ దగ్గరికి వచ్చి చెప్పిన మాటమే అది. అనుగ్రహంగా మరియమ్మ భయపడకము, అనుగ్రహ పరిపూర్ణులారు, ఏలిన వారు మీతో ఉన్నారు, దేవుడు మీతో ఉన్నారు, భయపడకూడదు. చూడండి అని చెప్పేసి ఇంటిలో ఉండలేదమ్మా.
లూకా సువార్తలో మాట్లాడినప్పుడు ఒక సత్యమేమి, ఈ సత్వార్త విని వెంటనే ఆ చిన్నమ్మ దగ్గరికి పారిపోతున్నా, అక్కడికి వెళుతున్నా. అప్పుడు చిన్నమ్మ దగ్గరే ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్ తోడ్పడి ఉంది. ఆ ఎలిజబెత్ గర్భవతి అయినారు కాబట్టి సహాయం చేయడానికి పోతున్నా. కొండలో ఉన్నటువంటి ఆ ముగ్గురు శిష్యుడు చెప్తున్న పని ఇక్కడ ఉంటే చాలు, అది కాదండి విశ్వాసం. ఎప్పుడు ఆనందమ ప్రభు దేవాలయం ఉండటం కాదు, మానవ జీవితముల మానవ క్లేశములు అనుభవించే క్లేశముల దేవునికి శక్తి కోసం ఎదురు చూచుకొని ఆ కాచుకొని ఆ అనుమానాలు లేకుండా దేవుడు తప్పకుండా నన్ను బలపరుస్తారు, నాకు తోడుగా ఉంటారని ఆ బలముతో నడవటమే యథార్థమైన విశ్వాసం. నేను కోరుకున్నది అంతా నాకు దొరకటే మాత్రం విశ్వాసం ఉంది అని చెప్పటం లేదండి, అది తప్పది. ఈ లోక సంబంధమైన ప్రాపంచ వ్యాపారాలను కోరినప్పుడు అడ్డ వచ్చేది కాదు విశ్వాసం. అది లేకపోతే కూడా బాధలు, సమస్యల, కష్టములు కూడా నేను దేవునితో ప్రయాణం చేయటం. ఆ నిరీక్షణ ఏమిటంటే నిత్య జీవం పొందటానికి ఉన్న నిరీక్షణ. అందుకే మరి తల్లికి ప్రభు ఒక మాట అంటున్నారు, ఆ లూకా సువార్త 1:45, ప్రభు పలుకులు ప్రభు పలికిన పలుకులు నెరవేరని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలు. చూడండి, బాధలు ఉంది, ఆ బాధల్లో దేవుని యొక్క పలుకులు నెరవేరుతుంది అని విశ్వసించిన తల్లి మనకు మాతృగా. అక్టోబర్ నెలలో పరిగెత్తి ఆ జవమాల నెలలో మనము ఆ తల్లిని వేడుకోవటమేమి మన కష్టాలు మాదిరి ఆమె కూడా కష్టజీవులాన్ని అనిపించిన బాధల వేదనని మునిగి జీవించినప్పుడు ఆ దేవుడు చెప్పిన కార్యాలు నా జీవితం తప్పకుండా నెరవేరుతుంది ఆ హృదయంలో లిఖించబడి ఉందమ్మా. ఆ వచనమే మనకు కూడా శక్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యంలో ప్రభు పలికే మాట ఏమనగా, యాకోబు రాసిన పత్రిక 2:17 కనుక దానిని అనుసరించి పనులు నేర్పబడనిచో విశ్వాసము నిర్జీవమే. క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే అని యాకోబు గారు రాసిన పత్రికలో మనం తెలియజేస్తున్నాం. ఇంకా మనకు బైబిల్లో ఉన్నటువంటి ఒక శతాధిపతి చూడండి, మత్తయి గారు రాసిన సువార్తలో 8వ అధ్యాయం 6-7 వాక్యములు ఒకసారి చూస్తాం. అక్కడే ఒక విద్యార్థుడే ఆయన వృద్ధుడు, ఇదిగో సేవకుడు ఒకడు మరణహానికరమైన రోగంతో బాధపడుతున్నాడు. ఆయన ఇంటిలో ఉన్నవాడు కాదు, పడి మనిషి. కానీ ఆయన అంత బాధతో, ఇదిగో మీ ప్రభు ఒక్కొక్కసారి సెలివివ్వండి ఆయనకు ఒక స్వస్థత వరచడానికి. వెంటనే యేసు చెప్పిన మాట ఒక్కసారి ఆలోచిస్తాను. 8:6-7 ప్రభు నా యందు సేవకుడు ఒకడు పక్షపాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పడుతున్నాడు అని తెలుపగా, నేను వచ్చి వారిని స్వస్థపరచును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. అప్పుడు శతాధిపతితో పలికెను. ఇంకా యేసు ప్రభు చూడండి, ఆ శతాధిపతితో చెప్పటమే నేను ఇంటికి వచ్చి స్వస్థత పరుస్తాను. ఇంకా వార్తలో 7వ అధ్యాయం 6-7 ఒకసారి చూస్తా. యేసు వారితో బయలుదేరను. శతాధిపతి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు తన మిత్రులను పంపి, ప్రభు మీరు శ్రమపడవలదు, మీరు నా ఇంటి అడుగుటకు నేను యోగ్యుడును కాను. నీవు నా ఇంటికి అడుగబెట్టుటకు నేను యోగ్యుడిని కాను, కానీ చదువు నీ ఒక అందువలన మీ వద్దకు నీ నా ఇంటికి రావటానికి యోగ్యుడిని కాను, కానీ నీ ఒక్క మాట పలికిన
భృత్యుడు స్వస్థత నా భృత్యుడు స్వస్థత పొందుదును. చూడండి, నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాను, నీ ఒక్క మాట పలికితే చాలు. మొదటి ఆ మాట విన్నప్పుడే నేనే మీ ఇంటికి వస్తామనేసి అన్నాడు. అప్పుడు ఆయన, ఈ దేవుడు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాను, ఒక్క మాట పలికినా చాలు, నా ఆ వృద్ధుడు నా సేవకుడు స్వస్థత పొందుతారు. చూడండి, దేవుడుకు అసాధ్యమైనది ఏమీ లేదు అని తెలిసేసిన గొప్ప వరమే అది. మత్తయి 17:21లో నీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెషయా 33:4 అదే వచనాలు. అసాధ్యమైన కార్యాలు దేవుడు చేసి ఇదిగో దేవుని యొక్క పలుకులు ఆలకించిన వారు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అది. యెషయా 33:4 నేను నీ కొరకు ప్రతిగా నరులను త్యజించును, నీ ప్రాణములకు బదులుగా జాతులను త్యాగము చేయుదును. నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమించును, నిన్ను సమ్మానించును. చూడండి, మన విశ్వాసం వరకు నిరీక్షణలో ఉన్నప్పుడు కదలగా మెదలగా దేవుని యొక్క చేరులోని కష్ట జీవితంలో ఎల్లప్పుడూ దేవుని వైపు చూసుకొని ఉన్నట్లయితే దేవుని యొక్క స్వరాన్ని విని మనము ఆ అనుమానాలు లేకుండా నడిపించినప్పుడు ఆ దేవుడు మనల్ని సమ్మానిస్తారు, బహుమతిస్తారు, అమూల్యమైన వాడుగా మనల్ని అంగీకరిస్తున్నాం. ఆ విశ్వాసం వరమే మనకు అత్యవసరం విడలారా. అప్పుడు ఆ కుష్ఠరోగి మత్తయి 5:3 పలుకుటమే, ఇదిగో నాకు కుష్ఠాలు ఉన్నాయి, నాకు ఇటువంటి రోగాలు ఉన్నాయి, కానీ నీకు ఇష్టమైన నేను స్వస్థత పొందాలని పదే అడిగినాడు. అప్పుడు ప్రభువు ఏం చెప్పారు? మత్తయి 8:3 అంతటా యేసు తన చేయి చాపి అతనిని తాకి, నాకిష్టమే, నీకు నీకు శుద్ధి కలుగునుగాక. ప్రతి విశ్వాసముతో మనం అడిగి ఆ విశ్వాసములో మార్గములో నడిచినప్పుడు దేవుని ఇష్టమే మనను ప్రియమైన వాడుగా, సొంతమైన వాడుగా, అమూల్యమైన వాడుగా దేవుడు ఎన్నుకొని తన చేరవలోనే మనల్ని నడిపిస్తాడు. చేరవలో నిలుచుంటాయి భాగ్యం దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ఏ మరియ తల్లికి దేవుడు ఇచ్చిన అనుగ్రహం, ఆ దేవుని యొక్క తల్లిగా మారటానికి, ఆ కుమారుని చేరులో ఉండటానికి భాగ్యం, గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చారు. అదే విధంగా మన జీవితంలో కూడా దేవుని బిడ్డలుగా ఉన్న భాగ్యం మనం పొందాలంటే దైవ భీతి గల వారు ప్రభువుని నమ్ముతారు, వారిని దేవుడు సమ్మానించి అనుగ్రహిస్తారు. ఈ గొప్ప అంశములో మనం సర్వదా విశ్వాసములో, ఆ ప్రయాణములో విశ్వాసం ప్రార్థన చేసుకొని అనుదినం మనం నడిపిస్తాం. బిడ్డలారా, క్రైస్తవ జీవితం విశ్వాసంతో నడిచినప్పుడు ఆ ప్రభు చెప్పిన మాట మనల్ని, నీకు ఆవగించే విశ్వాసం ఉండిన ఈ పర్వతముపై తొలగిపోమని పలికినిచు, అది అప్పుడే తొలగిపోను, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో కానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేదారా, ఈ విషయాన్ని గురించి విన్నా ఇంకా చాలా బైబిల్ కొటేషన్ ఉంది, తెలియజేస్తున్నాం. ఇప్పుడు చదివిన మార్కు 9:29 మరియు ఫిలిప్పు 3:8-9 వాక్యములు, యెషయా 25:1 వాక్యం మరియు 8 వాక్యము, మరియు ద్వితీయోపదేశకాండం 9:6 వాక్యం, మరియు 2 కొరింథీయులు 12:9-10 వాక్యాలు మనం ఇప్పుడు చదివి ఉన్నాం. ఇంకా సామెతలు 3:5-6 వాక్యములు, మరియు ఫిరాపరేషన్ 2వ అధ్యాయము 8వ వాక్యము, 18వ వాక్యము, 15వ వాక్యము, 11వ వాక్యము, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యము, మరి కీర్తన 37వ అధ్యాయం 3, 5, 6 వాక్యములు, 2 మత్తయి గ్రంథము 8వ అధ్యాయం 18వ వాక్యము, లూకా 7:6-7 వాక్యం చదివి ఉన్నాను. మరి మార్కు 5వ అధ్యాయం 28వ వాక్యము, 31వ వాక్యం, 32, 33, 34 వాక్యములు, మత్తయి 8వ అధ్యాయం 3వ వాక్యము,
మరి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వాక్యములు, మరియు యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వాక్యము. ఈ వాక్యములు మనను చేసుకుని ఉన్నప్పుడు ఈ విశ్వాసంలో దేవుని యొక్క అనుగ్రహాలు, ఆ గొప్ప రహస్యాలు కనపడటానికి అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి పైకి అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధన సమయంలో వాక్య పరిచయం చేసి జరిగిన సమయంలో మెడనొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు సంపూర్తి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలా లోపలి నొప్పి ఎప్పుడో నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి దేవుడు తాకి ముట్టి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరికి దైవం పిలిపించి సన్యాస జీవితంలోనికి పిలిపించి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్వాసకోశంలో రోగాలు ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూకిలో దశ పెరిగినటువంటి ఒక వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే భుజం నొప్పితో చేయి పైకి లేపడానికి కుదరలేని ముగ్గురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. రోగంతో బాధపడుతున్న ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలుగురికి నడునొప్పితో ఉన్నటువంటి నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కడుపు నొప్పి, ఉదర సంబంధమైన నొప్పితో బాధపడుతున్న ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అరిగాలి నొప్పి, ఎముకలలో లోపల ఎముకల నొప్పితో బాధపడుతున్న ఒక సహోదరిని, ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు మంచంలో నుండి వాక్యాలు వినినటువంటి ఒక సహోదరికి, ఒక రోగికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మద్యపాన ఆసక్తితో ఉన్నటువంటి ముగ్గురికి దేవుడు దాని నుంచి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు మరణ భయం, చనిపోతారు భయంతో ఉన్న ఒక వ్యక్తికి దేవుడు తాకుతున్నారు, స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడి దేవుని స్తుతిస్తాం. బంగారం అడగలేడు, వజ్రాలని అడగలేడు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులు అడగలేడు, అంతస్తులు అడగలేడు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేడు, వజ్రాలని అడగలేడు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులు అడగలేడు, అంతస్తులు అడగలేడు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికిచ్చాడయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికిచ్చాడయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధన ప్రార్థన సహాయం అడిగిన ఫోన్ ద్వారా, ఈ ఆన్లైన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. ఫిరాబతరేషినాని గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. దైవ భీతి గలవారందరూ ప్రభువును నమ్ముడు. హైదరాబాద్ ఏమనగా చింతపోడు ఆ కుటుంబము క్రాంతి మ్యారేజ్ కోసము, ఉదయ్ సూర్య వారికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం, మరియు కరీంనగర్ నుండి
వేమలప్పుడు పాడు నుండి జోస్పీన్ జోజరెడ్డి దేవుని యొక్క ప్రార్థనలు నడవడానికి, కుటుంబంలో చీకటి శక్తి పారద్రోవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బీరెడ్డి చిన్నప్పరెడ్డి బ్రిజిత్త వరంగల్ నుండి ప్రకాష్కి సెటిల్మెంట్ కోసం ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నారెడ్డి విమలారాణి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి వారికి సాలరీ పెండింగ్ బిల్స్ రావటానికి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. కరీంనగర్ నుండి తుమ్మ ప్రణీత కోర్టులో ఉన్న ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, మానసిక బాధల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖి నుండి సుప్రియ దేవుని యొక్క హితము తెలుసుకొని మంచి జీవితాన్ని నడిపించటానికి ప్రార్థన సహాయం అడిగినారు. విక్టోరియా రాణి వినయ్ ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశమ్మ దేవుని అనుగ్రహాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గాల జోసఫ్ జోన్ దేవుని యొక్క ఆశీర్వాదం కోసము, హైదరాబాద్ నుండి అనిత కుటుంబము ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది ఆ ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి ఏరవ బాలరెడ్డి కుటుంబము దేవానుగ్రహాల కొరకు, హైదరాబాద్ నుండి నిర్మల సత్యనారాయణ నిర్మల కుటుంబము దేవ ఆశీర్వాదం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కోనసీమ నుండి రమాదేవి ప్రసాద్ వారికి సొంతమైన ఇల్లు కోసం ఆర్థిక ఇబ్బంది నుండి విడుదల పొందడానికి, తెలంగాణ నుండి అరుణ జుసువినేష్ కుటుంబం ప్రార్థన సహాయం అడిగిన, గుంటకల్ నుండి కౌటికి రుక్మణి కేవీ వికాస్కి మంచి ఆరోగ్యాల కోసము, రంగుల నుండి సునీత బాలరెడ్డి సాహిత్ అఖిల్ వారికి బ్రైట్ ఫ్యూచర్, వారిలోను అప్పుబాధలు విడుదల పొందడానికి, తెలంగాణ నుండి మడంపల్లి నుండి జ్యోతి రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి షౌరెడ్డి దేవుని అనుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి కటకం అంటోని రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పులిమెట్ల అరుణ ప్రకాష్ దైవాన్ని ఆశీర్వాదం ఉండటానికి, మరి హైదరాబాద్ నుండి అనిత కిరణ్ కుటుంబము కుమారుడైన హృతిక్ సాగర్ ఉద్యోగాని కోసము, స్నేహ సాగర్ గా బ్రైట్ ఫ్యూచర్ కోసం వారు నడిపించిన దేవుని మహిమా గ్రూపులోని ప్రతి కుటుంబాన్ని ఆ దేవుడి నుండి అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవుని ఆశీర్వాదం కోసం, హైదరాబాద్ నుండి కె కరుణారెడ్డి కుటుంబము తాన్వీర్ దీప్తి దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడటానికి, నల్గొండ నుండి ఆరోగ్యమేరి కుమారుడైన తరుణ్కి యుఎఫ్లో ఉద్యోగాల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ నింపండి. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భవనం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. శరావతరేసిన గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యము. దైవ భీతి గలవారందరూ ప్రభువుని నమ్ముడు, మీరు బహుమతిని పొందుదరు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. ఈదరి నుండి సౌజన్య కుటుంబము, ఎంచాలి నుండి అన్వేష్ ఫుట్మిద దంపతులు దైవానుగ్రహం కోసం, ఎంచాలి నుండి జోసఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యం కోసము, జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి లయోన్ ఆయోస్ వారికి దైవానుగ్రహం మంచి ఉద్యోగం పొందడానికి, గాగిలపూడి నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రితిక్ రెడ్డి 10వ తరగతి చదువుతున్న ఉన్నత విజయం పొంది వారి హౌస్ ముడిపోవటానికి, గాగిలపూడి నుండి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ శౌరి రెడ్డి పిఆర్ మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దుబాయ్ నుండి ఫేదా లూర్ద్ రూయిన్ ఈవెన్
ఆ కుటుంబము వారు నడిపించిన ప్రోట్రాన్స్ ఆ కంపెనీని దేవుడు అనుగ్రహించాలని, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి ఉద్యోగాని కోసము, వెస్ట్ గోదావరి నుండి అమలాపురం గుమ్మల లూర్దు మరి సునీత మరియు వారికి మంచి ఆరోగ్యము ఫ్యూచర్, విజయ ప్రసాద్కి ఉమ్మా వారికి ఉద్యోగము కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఈదర నుండి బాలకోటం మంచి ఆరోగ్యం కోసము, ఈదర నుండి గోళ జ్యోతి కీర్తి థోమస్ మరియు జోస్నా తంబి దేవుని అనుగ్రహాన్ని కొరకు, ఈదర నుండి గౌరమిచ్చు వినోద్ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సిఎస్ఏ కాంగ్రెషన్ లో అనారోగ్యంతో అమ్మగారు అందరూ ప్రార్థన సహాయం అడిగినారు. సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ జ్యోతి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి ఇవి అనుగ్రహం పొంది ఆ మంచి ఆరోగ్యం ఉండి దైవ సేవ చేయడానికి కృప కోసము, ఢిల్లీ నుండి జ్యోతి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. డొండ్రేటి విజయ భాస్కర్ రెడ్డి, ఎలిజబెత్ నోయ దేవుని అనుగ్రహాని కోసం, జి మనోజ్ రెడ్డి రమ్య దేవుని అనుగ్రహాని కోసం, ఏతుకుమారి యుఎస్ ఉద్యోగాని కోసం, జండు జ్యోతి ఏరవ శివరెడ్డికి మంచి ఆరోగ్యం కోసం, కే బెంజమిన్ స్వర్ణ, బిందు మౌనిక తేజస్వి వారికి మంచి ఆరోగ్య ఉద్యోగము ఇలాంటి ప్రాబ్లం విడుదల పొందడానికి, కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి బాల స్పందన ప్రదీప్ రెడ్డి విశాఖ కోసము, హైదరాబాద్ నుండి ప్రసీత దేవుని ఆశీర్వాదము, చిన్నప్పారెడ్డి చుడి శక్తి నుండి విడుదల పొందడానికి, జ్ఞానప్రకాశం మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి ఫాతిమా దేవాని గ్రహాని కోసం, హైదరాబాద్ నుండి జీ లూర్ద్ మేరీ అంతోని రెడ్డి పీటర్ యుఎస్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తాళిచెరువి నుండి తుమ్మ మర్రెడ్డి ప్రగతికి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల వంటి సంతాన భాగ్యాని కోసము, మరియు తాడేపల్లి పద్మావతి శార్మా మేరీ మంచి ఆరోగ్యాని కోసము, తాడేపల్లి నుండి ప్రమీల దేవుని అనుగ్రహాని కోసము, తాళిచెరువి నుండి సుందర్ ఇన్నారెడ్డి దేవుని అనుగ్రహాని కోసం, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దేవుని అనుగ్రహాని కోసము, తణుకు నుండి విశ్వరావు అరుణ్ మేరీ దేవుని అనుగ్రహాని కోసము, తణుకు నుండి శేషుబాబు నిర్మలదేవి దేవసేవ చేయడానికి వారాని కోసము, శ్రీరామతురేసిన 2:8 దైవ భీతి గల వారందరూ ప్రభువుని నమ్ముడు మీరు బహుమతిని పొందుదురు. బాధండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి మౌనిక చౌదరి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి ఏరవ శౌరెడ్డి నిగారికి ఉద్యోగాని కోసము, మరి చర్చర్ల లలిత అప్పు బాధను విడుదల పొందడానికి, కర్నూలు నుండి దంత అంతోనమ్మ దైవానుగ్రహాని కొరకు, ఖమ్మం నుండి రమాదేవి దేవాసురాని కోసము, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం కోసము, ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయరోసి దేవానుగ్రహాని కోసం, ఖమ్మం నుండి భార్గరెడ్డి సగజ మంచి ఆరోగ్యం కోసము ప్రార్థనకు సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి రోస్లీనా ఇన్నయ్య బాల డేవిడ్ బాల కీర్తి వైట్ కాలర్ ఉద్యోగాల కోసము, మరియు వారు నడిపించినటువంటి యూట్యూబ్ ఛానల్ చాలా ఎక్కువ కస్టమర్స్ రావడానికి, హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి శ్రావంతి చిన్నపరెడ్డి బిడలు దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి ఆగ్నేశ్వరెడ్డి ఫాతిమా దేవాని ఆశీర్వాదన కోసము, హైదరాబాద్ ట్రీసా టీచర్ మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బ్రాహ్మణపురం నుండి చిన్నప్పారెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరుణ్ దేవా భక్తితో నడవడానికి, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దేవుని అనుగ్రహాన్ని పొందటానికి, విజయవాడ నుండి ప్రభాకరరావు సింధు ఉద్యోగము మ్యాచింగ్ కోసము, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచర్ అనిత రాజేష్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, విజయవాడ నుండి వెల్లటూరు మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, విజయవాడ వెల్లటూరు బేతు
ശ്രീകാന്ത്, നിർമ്മല, ജഫിക, റോയിൻ, ആദം, റിഹാൻ, ആദം వారిని దేవుడు నిండా అనుగ్రహించాలని కోరుకుంటూ బ్రాహ్మణ పిల్ల భద్రాచలం నుండి చావల్ నుండి శ్రీనివాసు, దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, బ్రాహ్మణ పిల్ల నుండి శౌర్యులు ఆరోగ్యరెడ్డి కుటుంబము దేవుని అనుగ్రహం పొంది నడవడానికి, ఆస్ట్రేలియా నుండి ఉషా అలెన్, కార్తీయాని, జోన్ వి యుగంధర్ రెడ్డి దేవుని అనుగ్రహాని కోసము, బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రవళికి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, అనీషకి ఉద్యోగాని కోసము, భద్రాచలం నుండి సంధ్య శరణ్య ఉద్యోగం మంచి మ్యాచింగ్ కోసము, వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యాని కోసము, వైశాఖ నుండి పులమరు ఫెట్టి జయ జ్ఞానప్రకాష్ సౌమ్యకి యూఎఫ్ఎల్ బిడ్డకి మంచి ఆరోగ్యాని కోసము, మరి వరంగల్ నుండి దయాకర్ రెడ్డి, రాజదీప్తి, ప్రణతి, చందన్ రెడ్డి, రమణవి, తుమ్మా దిలీప్ రెడ్డి వారి దీవానుగ్రహం పొందడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి, సంధ్య, దిలీప్ దీవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి సింగరాయ్ బస్వాని, భాస్క మేరీ దీవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి రచన ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదించండి. సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. 2వ అధ్యాయం 8వ వాక్యం. దైవ భీతి గల వారందరూ ప్రభువుని నమ్ముడు, మీరు బహుమతిని పొందుతురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ఆ అనంతపూర్ నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యం కోసము, అనంతపూర్ నుండి మేరీ మాలది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అనుష, అన్వేష్ రెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగడానికి, ఆస్ట్రేలియా నుండి కటకం తేజారెడ్డి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసము, రెండు చింతల నుండి సునీత అఖిల్ రెడ్డి మంచి ఉద్యోగాని కోసము, మరి రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోని రెడ్డి, సాగిత్య రెడ్డి విదేశంలో వెళ్ళడానికి విసా కోసము, మరియు రామంతపురం నుండి అల్లెన్ రాణి, జూలియర్ రెడ్డి, రమ్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, శంషాబాద్ నుండి తుమ్మా శ్రీవార్ రెడ్డి, నిర్మల, సౌమ్య కరుణాగర్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసము, విజయవాడ నుండి ప్రభార్ రాణి ఆరోగ్యమికి ఇంటర్న్షిప్ లో ఉన్నత విజయం పొందడానికి, కానడ నుండి శేషుబాబు చేసిన బిఫిన్ మంచిగా జరగడానికి, కానడ నుండి ప్రణతి అవినీష్ రెడ్డి చేసిన బిఫిన్స్ లో దేవుడు ఇళ్ళవేళ ఆశీర్వాదం ఉండటానికి, కానడ నుండి జోసఫ్ దివ్య దంపతుల సంతాన భాగంగా దీవించాలని కోరుకుంటూ, శ్రీకాకుళం నుండి విమల కుమారి మంచి ఆరోగ్యం కోసము, శ్రీకాకుళం నుండి జీవన రత్న ఎలిజబెత్ వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు మహబూబ్ నగర్ పి అన్నమ్మ మంచి దేవునికి అనుగ్రహాని కోసం, మడంపల్లి నుండి సిస్టర్ రూబీ మంచి ఆరోగ్యాని కోసము, మడంపల్లి నుండి ప్రకాశమ్మ యుఎఫ్ఎల్ సుందర్ రెడ్డి కాంచనికి ఉద్యోగము, విదేశంలో సేవ చేసినటువంటి రవిపాదను దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి జండు రాణి అభిలాష్ రెడ్డి, బాల మరియు తనుజ మరియా విద్య దేవుని అనుగ్రహంతో నింపబడి, రమణపేటలో ఉన్నటువంటి హాస్పిటల్లో అనేక మంది రోగులు వచ్చి రోగ స్వస్థత పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఫెలిన్ అల్వషిఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి కుమారెడ్డి, రాయపరెడ్డి, పుష్ప జయంతి దేవునికి అనుగ్రహంతో నింపబడటానికి, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ శౌరెడ్డి, జోన్ సుకీర్త్ దేవుని యొక్క అనుగ్రహంతో రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి, దీప్తి భారత్ దేవుని అనుగ్రహంతో విశ్వాసంలో నడవడానికి, వరంగల్ నుండి లిల్లీ మేరీ, రితిక్ పాల్ రెడ్డి, ఫేదార్ రెడ్డి
మంచి మ్యాచింగ్ కోసము, వరంగల్ నుండి మంచుల సునీల్ రెడ్డి అప్పబారి విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డికి దివ్య వారికి ఫ్యూచర్ కోసం, వరంగల్ నుండి ఫరీదా ఫున్నర్ మంచి అలవాటు ఉండడానికి, మరియా సుహాని సాంబోర్ దేవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం కోసం, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డికి చదివిన అబ్బాయికి మంచి ఆత్మాభిషేకంతో నింపబడటానికి, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి దేవుని అనుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వరంగల్ నుండి జ్యోతి రవి బిడ్డలో నీట్ ఎగ్జామ్ రాసి ఉన్నది విజయం పొందడానికి, హైదరాబాద్ నుండి కే శోభారాణి కే జోస్లీ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి ధరుణి మరియు సుచరిత ధీరజ్ H1 విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, హైదరాబాద్ నుండి లూర్దు రెడ్డి జ్యోతి అప్పుబారి విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్లో చాలా మంది పిల్లలు రావడానికి, హైదరాబాద్ మార్గరేట్ మంచి ఆరోగ్యం కోసం, అబ్బాదండ్రి యేసు నామంలో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. శరావతరేశనాన గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. దైవ భీతి గలవారందరూ ప్రభువుని నమ్ముడు, మీరు బహుమతిని పొందెదురు. అబ్బాదండ్రి యేసునామములో ఈ వాక్యం మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభు సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా గుంటూరు నుండి పూతోట ప్రభాకర్ శౌర్యరాణి ఆరాధ్యకి మంచి ఆరోగ్యం కోసం, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా దేవుని యొక్క ఆశీర్వాదము పొందటానికి, ప్రణీల రెడ్డి బిందు దేవుని యొక్క అనుగ్రహాని కోసము, సందీప్ రెడ్డి శృతి దంపతుల దేవుడు అనుగ్రహించాలని, గుంటూరు నుండి శారద కుటుంబంలో శాంతి సమాధానం కోసము, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ రుపేశ్వరాయనికి మంచి పిఆర్ విశ్వాసము, గుంటూరు నుండి వాసవి కుమారి దేవుని అనుగ్రహం పొంది కోర్టులోని అప్పులు కేసులను కొంత ముగించడానికి, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి మార్నేని ప్రదీప్ రూపా ఆరది దేవుడు అనుగ్రహించిన గర్భవాలని కాపాడుతూ మంచి ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి టి అన్నమ్మ షౌడు లహారి అని ట్రీసా వారికి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి గొల్లమారి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి గొల్లమారి పౌలీనా దేవుని అనుగ్రహాని కొరకు, హైదరాబాద్ నుండి గోరంటల విజయకరమల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి హృదయ రాజ్యం మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ నుండి ఇన్నయ్య యోగేష్ తంబి చదువుకున్న అబ్బాయికి ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి జయపూల రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరియదాసు రెడ్డి అఖిల్ కి విశ్వ మరియు మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ నుండి జ్యోతి సురేష్ దేవుని అనుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డి యుఎస్ఎల్ ఉద్యోగము, మనీష రెడ్డి దేవ సేవ చేస్తున్న ఆత్మతో నింపబడటానికి, గాగిలపూర్ నుండి తోమసమ్మ చేసిన బిజినెస్ మంచిగా అనుగ్రహించబడాలని, గాగిలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడికి పిఆర్ విశ్వాసింగ్, గాగిలపూర్ వై అన్నం మేరీ దేవుని ఆశీర్వాద కోసము, గాగిలపూర్ సెలెస్టీనా అప్పబదిన విడుదల మంది కుమారుడైన దినేష్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము, గుంటూరు నుండి అల్లవరపు అమ్మిరాజు రాహుల్ తేజకి ఆత్మాభిషేకంతో నింపబడటానికి, గుంటూరు నుండి కాదరిన్ దేవారెడ్డి యుఎస్ఎల్ ఉద్యోగం కోసము, గుంటూరు నుండి లూర్దు మేరీ యుఎస్ఎల్ ఉద్యోగం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య మనోజ్ ఉద్యోగం కోసము, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యం కోసం, ఖమ్మం నుండి తాలేపని ప్రకాశ్ ఫాతిమా సింధు దేవుని అనుగ్రహాని కోసము, కర్నూలు నుండి వి జనీత పి ఆనంద్ బాబు వై శర్మిళ దేవుని అనుగ్రహాని కోసం, కర్నూలు నుండి జయన్న దేవుని యొక్క ఆశీర్వాదం చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి,
కర్నూలు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెంట్ బ్రిజిట్ కాన్వెంట్లో వీరందరూ ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి నూతనపల్లి అందోని, మార్తమ్మ, పూజిత, పృథ్వీ దేవుని భక్తితో నడవడానికి, కర్నూలు నుండి జయన్న, దయాకర్ అనిత వారిని దేవుడు సన్నిధిలో అర్పించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి బిల్డింగ్ చేసినందుకు బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి వారికి ల్యాండ్ అదే రాసి ఇవ్వడానికి కార్యక్రమాలు ఆటంకాలను తొలగించి మరియు ప్రవళికి దందల్ ఫ్రీ సీట్ పొందడానికి కృప కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ ఆనంద్ రెడ్డి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహ కొరకు, హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహరెడ్డి బక్కట దేవుని అనుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ నుండి ఏరవ రెడ్డి సునీత దేవానుసుర ఆశీర్వాద కోసము, కాళేశ్వరం నుండి సందీప్ రెడ్డి నవీన్ మంచి అలవాటు ఉండటానికి, మరియు తాళేశ్వరం నుండి ఏరవ విజయకుమారి, కామల రాజశేఖర్ రెడ్డి రాయిన వారిని దేవానుగ్రహంతో నింపబడటానికి, తాళేచెరువు నుండి సుంగారెడ్డి బాల అనురాగరెడ్డి సంతాన భాగ్యాని కోసము, తాళేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యాని కోసము, అబ్బాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. ఎవర ప్రసాదం చేత మరేమ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీవారు మీరే, మీ గర్భవరం ఆశీర్వాదవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. శిరాపుత్ర యేసునాని గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. దైవభీతి గల వారందరూ ప్రభువుని నమ్ముడు, మీరు బహుమతిని పొందుతారు. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా నల్గొండ నుండి సెలెస్టీనా, నిర్మల జయప్రకాష్ కోసము, మరియు రాహుల్ బాల టి విఫా కోసము, ఈఏడి కార్డు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. బాల ఉమేష్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి బాల ట్రీసా, మౌనిక, సర్వనాథ్, మనాఫ, మనోజ్ దేవునికి అనుగ్రహం పొందడానికి, నల్గొండ నుండి అదురి సూర్యచంద్ర రెడ్డి దేవానుగ్రహం పొందడానికి, సిస్టర్ అన్నా మేరీ, ప్రణతి ప్రదీప్ రెడ్డి దేవుని యొక్క అనుగ్రహంతో మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము, నల్గొండ నుండి అశోక్, అభిషేక్, కీర్తన దంపతులు దేవుని అనుగ్రహాని కోసము, నల్గొండ నుండి అందోన్న రెడ్డి నక్షత్రం కుటుంబం దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి అరుణ్ రెడ్డి, వినయ్ కుమార్, ఆరిక మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. గాల్గొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గాల్గొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వారు కట్టినటువంటి హౌస్ తొందర పూర్తి చేయడానికి, గుండెక్కల నుండి గురువాల అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, గన్నవరం నుండి కోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ దంపతులను, దుర్గా మహేశ్వరరావు నుండి డబ్బు రావటానికి అమౌంట్ తొందర రావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి గోప కుసుమ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సౌమ్య, భవానీ, వినేష్ రెడ్డి, సౌరెడ్డి మంచి ఆరోగ్యంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మారేపల్లి కవిత, అజయ్ మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి మేరీ, మార్తమ్మ, ఉదయ్ భాస్కర్, రవి, తేజ, కీర్తి, ఎస్ మేరీ నిగారిక దేవానుగ్రహం బ్రైట్ ఫ్యూచర్ కోసము, మేరీ, మార్తమ్మ, రిత్తిమ బిడకి దేవుని యొక్క ఆశీర్వాదం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి మౌనిక రెడ్డి, భవానీ మంచి మ్యాచింగ్ ఉద్యోగం కోసము, మరియు హైదరాబాద్ నుండి నవీన్, సురిద మంచి అలవాటు ఉండటానికి, పవిత్ర అజిత్ రెడ్డి అప్పబాధన విడుదల వంటి బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్, శ్యామల దేవాశ్వరం కోసము, హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ ఉద్యోగాని కోసం, ప్రియాంక ఉద్యోగాని కోసము,
హైదరాబాద్ నుండి పుష్పాంజలి దేవుని ఆశీర్వాదం ప్రార్థన సహాయడినారు. కర్నూలు నుండి నూతనపల్లి జయన్న అన్నమ్మ దేవానుగ్రహాన్ని కొరకు, కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరియదాసు సుశీలమ్మ హరి మురళి దేవ బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలు నుండి నూతనపల్లి దీదాం రాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసము, సిస్టర్ ట్రీస్ దేవ ఆశీర్వాదం కోసం, మరియు ప్రవీణ్ నందిని జయశ్రీ వారికి దేవానుగ్రహాన్ని కోసము, డోన్ కర్నూలు శేఖర్ రెడ్డి ఉషారాణి వారికి రావాల్సినటువంటి అప్పుతో పొందటానికి, మరియు నాగర్ కర్నూలు నుండి భయపట్టి ఆరోగ్యమేది దేవుడు ఇచ్చిన అనుగ్రహానికి వందనాలు తెలియజేస్తూ మంచి ఆరోగ్యం కోసము, కరీంనగర్ అంతోని రెడ్డి మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పుష్పకుమారి సైమన్ కోర్టులోని కేసు తొందర ముగించి అప్పబారి విడుదల ఉంది, వారి అవసరం పోవటానికి. హైదరాబాద్ క్యూనిస్టర్ల దేవానుగ్రహాన్ని కోసం, హైదరాబాద్ రాజారెడ్డి మరియ గురెత్తి దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ రాజేష్ కుమార్ చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ రాణి పస్సుల వంశీకి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య శృతి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ రాజమ్మ మంచి ఆరోగ్యం కోసము, హైదరాబాద్ రూప ఐఐటి ఎగ్జామ్ లో ఉన్నత విజయం పొందడానికి, హైదరాబాద్ రోస్ మేరీ ఉసాందాసు దేవానుగ్రహాన్ని కొరకు ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్య స్టాఫ్ నేర్స్ వారు ప్రమోషన్ కోసము, నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి చోది దేవాని కోసము, నల్గొండ నుండి సుధారాణి దేవానుగ్రహాన్ని కొరకు, నల్గొండ నుండి తుమ్మ యునస్సమ్మ దేవుని ఆశీర్వాదం కోసం, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి ఉద్యోగాని కోసం, నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్నా మేరీ ఏలియాస్ రెడ్డి మంచి ఆరోగ్యం కోసము, హైదరాబాద్ విమల నావ్య నవీన్ సంతాన భాగ్యం దేవుడు అనుగ్రహించి కాపాడుకోవటానికి, నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊర్దు మేరీ దేవానుగ్రహాని కోసం, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమారికి మంచి మ్యాచింగ్ కోసము, నెల్లూరు నుండి వల్స దేవా సేవ చేయడానికి కృప కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరి వందనము. ప్రభు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవరమే ఆశీర్వదించిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. శ్రావతురేశనాని గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. దైవపిది కలవారందరూ ప్రభువుని నమ్ముడు, మీరు బహుమతిని పొందెదరు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా కోణ సీమ నుండి రాళ జాని దుర్గ ప్రసాద్ కుటుంబము, కోణ సీమ నుండి దాయపుడి ప్రదీప్ కుమారు రాళ శ్రీదేవి వారికి దాంపత్య జీవిత ప్రవేశ కృప కోసము, హత్తువా విజయ ప్రణయ్ మిథుల్ దేవానుగ్రహాని కోసము, హత్తువా అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, హత్తువా ఇన్నసమ్మ కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, కడప నుండి కె నిర్మలమ్మ జోజరెడ్డి పెండారెడ్డి మేరీ జయంతి ఆది ఆరది వారికి దేవానుగ్రహాని కోసము, మలేషియా నుండి సెబాస్టియన్ దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి సుందర నగర్ ఏరవ శ్రీవమ్మ రవీందర్ రెడ్డి అప్పుబాడు విడుదల ఉంది, రాజేష్ రెడ్డి మంచి ఉద్యోగాల కోసము, మరి హైదరాబాద్ నుండి ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి బిడలు దైవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ విజయ జ్యోతిరెడ్డి ప్రణయ్ నిశ్చిల్ ఫ్రాన్సిస్ యుఎస్ఏ ఉద్యోగం బ్రైట్ ఫ్యూచర్ కోసము, హైదరాబాద్ నుండి విజయ మేరీ ప్రశాంత్ కుమార్ బిడ్డలు దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి విజయ నిర్మల జోనెస్ కుటుంబము, హైదరాబాద్ నుండి వై మేరీ కోర్టులోని కేసును తొందర ముగించడానికి, యూకేలో నుండి ఆశీష్ రెడ్డి పిఆర్ విశ్వమించి మ్యాచింగ్ కోసము, యుఎస్ఏలో నుండి ఏరవ బాలు సాగిత రెడ్డి ఎంఎస్ స్టడీ చేస్తున్న ఉన్నత విజయం పొందడానికి, వైశాఖ నుండి పుష్ప సునీల్ కుమార్కి ఉద్యోగము, వైశాఖ నుండి క్యాట్ గిఫ్ట్ అంతోని
లోన్ క్లియరెన్స్ కావడానికి, చైతన్య బ్రైట్ ఫ్యూచర్ కోసం, వైశాఖ నుండి అంతోని, అభినేష్, పార్థిమ వారికి దైవానుగ్రహం పొందడానికి, వైశాఖ నుండి కోన జీవన్, హరిత జ్యోతి, మోహన్, వెంకట సాయి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వైశాఖ నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్ మంచి ఉద్యోగాల కోసము, వైశాఖ నుండి సంధ్యారాణి ననోజికి మంచి ఉద్యోగము, వైశాఖ నుండి దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యము, వైశాఖ నుండి విమల్ రోయ్, అఖిల్ రోయ్ యుఎఫ్ఏలో చదువుతున్న మంచి ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి అరుణ, రాజా, కిరణ్, కాంచన వారికి ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి, రిత్విక్, ప్రభద వారికి విశ్వ కోసము, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగము ఇప్పుడు చేసిన డిఫెన్స్ లో మంచిగా జరగటానికి, ఒంగోలు నుండి ఇస్రాయేల్ దేవానుగ్రహం పొందడానికి, ఒంగోలు నుండి వెంకటపాటి రమణ దేవానుగ్రహాల కోసము, పిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎస్ల ఉద్యోగాల కోసము, పిరంగిపురం నుండి అల్లన్ సుందరమ్మ, సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగము, ప్రదీప్ శ్వేత కుటుంబాన్ని అనుగ్రహించాలని, నల్గొండ నుండి కరుణశ్రీ నీట్ ఎగ్జామ్ లో ఉన్నత విజయం పొందడానికి, నల్గొండ నుండి మేరీ స్టెల్లా, ప్రశాంతి, సౌరీ సాగర్ వారికి ఉద్యోగం కోసము, నల్గొండ నుండి మిథున్, ప్రియంక దంపతుల దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి ప్రీతం రెడ్డి, సింధు విశ్వ కోసము, నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ ఉద్యోగము, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ మంచి ఆరోగ్యం కోసము, నల్గొండ నుండి సాగరిగా రైట్ ఫ్యూచర్ కోసము, నల్గొండ నుండి సందీప్ కుమార్ కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి, నల్గొండ శ్రీవమ్మ మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు, వరంగల్ నుండి శోభారాణి సుందర్ రెడ్డి మంచి ఆరోగ్యం కోసము, వరంగల్ నుండి సుందరాయ్ విజయమోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు, జంగం నుండి ఆరోగ్యమా దరికి మంచి ఉద్యోగం కోసం, అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసము, అంతోని రెడ్డి లూర్దు మేరీ దేవానుగ్రహాని కోసం, అరుణాకాశు ఆరోగ్య రెడ్డి, అనుదీప్ రెడ్డి, అభిలాష్ రెడ్డి ఉద్యోగాని కోసము, భారతి సంచిత్ వారికి సంతాన భాగ్యాని కోసము, భవాని గురువారెడ్డి అప్పుబాని విడుదల పొందడానికి, దిలీప్ అన్వేష్ రెడ్డి దేవాని అనుగ్రహాని కోసము. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందరిని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, ఆన్లైన్ లో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన యేసు ప్రభు సన్నిధిలో సమర్పిస్తాం. నా కృపా ప్రాతకాలం సూర్యుని వల్ల నీపై ప్రకాశించును, నీ గాయములు దొరక మానను, నీ పుణ్యమ మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనుండే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ఆన్లైన్ లో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. శైలజ బ్రైట్ ఫ్యూచర్ కోసం, తుమ్మ పద్మ కుటుంబమైన ప్రాబ్లం విడుదల పొందడానికి, పునుకుమాటి అజయ్ కుమార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, పిండియాల జ్యోతి సంతాన భాగ్యాని కోసం ఉద్యోగ కోసం, జయశ్రీ బిడ్డలకి ఉద్యోగాని కోసము, మేరీ జయలక్ష్మి మంచి ఆరోగ్యం కోసం, చండి సురాజ్ దేవుని అనుగ్రహాని కోసము, కాసు విజయమోహన్ కుటుంబంలో శాంతి సమాధానం కోసము, ఎం లక్ష్మి మరియ భవాను తరుణ్ కుమారు మంచి మ్యాచింగ్ మరియు ఉద్యోగాని కోసము, మల్లవర జోసఫ్ అప్పుబాలను విడుదల పొందడానికి, మరియ కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసం, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, మెట్టు ప్రియంగా ఉద్యోగము, ప్రవీణ్ ప్రియనది మంచి మ్యాచింగ్ కోసం, పాస్టర్ సామువల్ రాణి వారు కుటుంబ జీవన ఐక్యంతో ఉండటానికి, సునీత రెడ్డి రక్షిత్ రెడ్డి సంతాన భాగ్యాని కోసం, తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి క్రాంత్ జఫీకా జైసిన్ వారి దేవానుగ్రహం కోసము, వీరప్రసాదరావు మంచి ఆరోగ్యాని కోసం, వై దిలీప్ ప్రసిద్ధ యుఎస్ల ఉద్యోగాని కోసము, రత్నమేరి బాల సాహిత్య బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు.
ప్రార్థన సహాయం అడిగిన సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసము, స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విసా కోసము, సుందర్ రెడ్డి ఫ్యామిలీ బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ కోసము, గుంటకల్లి నుండి ఉస్మా ఇన్నయ్య బిడ్డలకి మంచి ఉద్యోగము, మంచి ఆరోగ్యం, ఏరియమ్మకి కుమారుడికి మంచి ఉద్యోగాల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. ఎవరి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసీనా నిజరక్షకుడు, యేసీనా ప్రాణప్రియుడు, యేసీనా నిజరక్షకుడు, యేసీనా ప్రాణప్రియుడు. స్తుతి పాటలు పాడిదరు, జగమందా చాడిదరు, యేసీనా నిజరక్షకుడు. స్తుతి పాటలు పాడిదరు, జగమందా చాడిదరు, యేసీనా నిజరక్షకుడు. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో సమర్పించి మా మరియమ్మ గారి విమల హృదయములు సమర్పించి ప్రార్థిస్తాం. నిత్య సహాయ మాతా ప్రతిష్టా జవ దైవ జనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితంలో ప్రదక్షిణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్నది. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకము తటి పైన, మా కుటుంబాల పైన, మా మనవులన్నిటి పైన మీ కరుణని అనుగ్రహించండి. సాతాను వారి మాయాపూరిత ఉద్దేశం నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయంలో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని ప్రతి ఒక్క బిడ్డలని, మరి ముఖ్యంగా క్రైస్తవేతర సహోదరులందరినీ, ముస్లిం సహోదరులని, హైందవ సహోదరులందరినీ అమ్మ మరియమ్మ గారి యొక్క సంరక్షణతో నిండుగా ఉండటానికి దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే.
పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమధ్యను ప్రార్థించండి. ఆమేన్. అందరూ తెలుగానే ఊరిలో ఉన్నటువంటి ఇక్కడ సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారు, గురువుల అమ్మగారులు, ఉపదేశి గారు అందరినీ ఆత్మతో నింపబడి దైవ సేవ చేసి ఆ విశ్వాసమైన ప్రతి ఒక్కరిని పెంచేవారు అనుగ్రహించమని దేవర ప్రసాదించేదాన్ని మరేమో వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలం ఆశీర్వదించబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ ఇంతసేపు ప్రభు సన్నిధిలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో మన విఘ్నములు సమర్పించే కృప ఇచ్చిన దేవుడికి వందనాలు తెలియచేస్తూ అనేక కుటుంబాన్ని మన బిడ్డలందరినీ సమర్పించి ఆరాధనల ఆశీర్వాదం స్వీకరించడాన్ని మోహరిస్తారు. క్రైస్తలో పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదము సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్న చిన్న మాటలు, ముద్దు ముద్దు పాటలు, చిట్టి చిట్టి కవితలు ప్రభు యేసు బాలకే. చిన్న చిన్న మాటలు, ముద్దు ముద్దు పాటలు, చిట్టి చిట్టి కవితలు ప్రభు యేసు బాలకే. కన్న తల్లి మరియమ్మా నన్ను నీవు చూడగా, కన్న తల్లి మరియమ్మా నన్ను నీవు చూడమా, చిన్న చిన్న నవ్వమా నన్ను చూచి నవ్వమా. చిన్న చిన్న మాటలు, ముద్దు ముద్దు పాటలు, చిట్టి చిట్టి కవితలు ప్రభు యేసు బాలకే.